ఆదిత్య అయితే తన రూమ్లో బుక్ చదువుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి ఆనంది తన తలలో మల్లెపూలు పెట్టుకొని పాల గ్లాస్తో వస్తూ ఉంటుంది. అది చూసి ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఆదిత్య అయితే తలదించుకుని ఉంటాడు. ఇక ఆనంది అయితే ఆదిత్య గారు పాలు తీసుకోండి అని చెప్పి ఇస్తుంది. అది వినగానే ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటి ఆనంది ఎప్పుడూ లేనిది మల్లెపూలు పెట్టుకుని వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇక ఆనంది అయితే మిమ్మల్నే ఆదిత్య గారు పాలు తీసుకోండి అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే ఆదిత్య అయితే నేను కొద్దిసేపు పోయాక తాగుతాను, అక్కడ పెట్టు ఆనంది అని చెప్పి అంటాడు. దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు సరేలేండి అక్కడ పెడతాను త్వరగా తాగేయండి అని చెప్పి ఆనంది అయితే ఆదిత్య ముందే వంగని అక్కడ పాలను అయితే పెడుతుంది. అక్కడ ఉన్న మెడిసిన్ తీసి పక్కకు పెట్టి పాల మీద మూత పెడుతూ ఉంటుంది. ఇంతలో ఆదిత్య ముందే వంగవటంతో ఆదిత్య ముఖానికి ఆ మల్లెపూలు తగిలి ఆ మల్లెపూల వాసన అయితే తెగ వస్తూ ఉంటుంది. ఇక ఆ వాసన వస్తూ ఉండగా ఆదిత్య ముఖం పైన ఆ మల్లెపూలు పడుతూ ఉంటాయి. ఇక ముఖం మీద పడుతున్నాయి కదా అని చెప్పి ఇలా పక్కకి తీస్తాడు. తీసేలోగా ఆనంది లెగుస్తుంది. లెగ్గానే ఆదిత్య చేతిలో ఆ మల్లెపూల దండ ఉండిపోతుంది. అది చూసి ఆదిత్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక ఆనంది అయితే ఏంటి ఆదిత్య గారు ఇది అని చెప్పి అంటే అరే ఆనంది నేను ఇది కావాలని నేను తీయలేదు, నువ్వు ఇలా వంగునేసరికి ఇది నా ముఖం మీద పడుతుందని అడ్డుగా ఉందని నేను తీసాను అంతే, నేనేం కావాలని తీయలేదు ఆనంది అని చెప్పి ఆదిత్య అయితే కంగారు పడుతూ ఉంటాడు. దాంతో అక్కడ ఉన్న ఆనంది అయితే అరే ఆదిత్య గారు ఎందుకు మీరు అంతలా పరిశాన్ అవుతున్నారు, మీరే కదా తీసింది, అందుకే మీరే పెట్టండి నా తలలో అని చెప్పి అంటుంది. అది వినగానే ఆదిత్య అయితే అనవసరంగా వాటిని ముట్టుకున్నాను అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న ఆనంది అక్కడ కూర్చుంటే ఆదిత్య అయితే తన తలలో మల్లెపూలు పెడుతూ ఉంటాడు. అదంతా చూసి ఆనంది అయితే చాలా సంతోషిస్తుంది. ఇంతలో అక్కడే ఉన్న చిట్టుగాడితో ఇలా అంటూ ఉంటుంది, రే చిట్టుగా మీ బావగారు నా తలలో మల్లెపూలు పెడుతున్నారా, చూడడానికి నీకు సిగ్గుగా లేదు, అటువైపు తిరుగు అని చెప్పి తన మనసులో అనుకుంటూ చాలా సంతోషిస్తూ ఉంటుంది. ఇక ఆదిత్య అయితే ఆనంది తలలో మల్లెపూలు పెడుతూ ఉంటాడు. అదంతా చూసి ఆనంది అయితే చాలా సంతోషిస్తూ హ్యాపీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.